Hello guys, this is Raju. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. టుడే ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. మనం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో డైల్యూట్ సొల్యూషన్ కంప్లీట్గా నేర్చుకున్నాం సార్. వెరీ ఇంపార్టెంట్ ఎస్ఏ క్వశ్చన్స్ కూడా మీకు ఎలా వస్తాయని నేను చెప్పి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే మన డిస్క్రిప్షన్లో లింక్ అండ్ ప్లేలిస్ట్లో ఛానల్ ప్లేలిస్ట్లో వీడియోస్ ఉంటాయి. ప్రతి వీడియో కూడా ఒక కాన్సెప్ట్ వేజంగా వెళ్ళాం. ప్రతి వీడియో కూడా 1 or 2 క్వశ్చన్స్ లాగా సెట్ చేసి పెట్టాం. చూసి ప్రాక్టీస్ చేయండి సార్. ఆల్మోస్ట్ థియరిటికల్ ఎక్స్ప్రెషన్ కూడా మనం ప్రాక్టీస్ చేయాలి. ఇన్స్ట్రుమెంటల్ ఎక్స్పెరిమెంటల్ ఎక్స్ప్రెషన్ మాత్రం మనకి ఆ ఇన్స్ట్రుమెంట్ ఎలా పనిచేస్తుంది అనేది థియరిటికల్గా రాయాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం ఎఫర్ట్ పెట్టాలి, లేకపోతే మాత్రం క్వశ్చన్ అనేది రాయలేమన్నమాట. ఓకే, కమింగ్ టు ద ఫిజికల్ కెమిస్ట్రీలోనే సెకండ్ ఇయర్ 4th సెమిస్టర్ భాగంగా ఫిజికల్ కెమిస్ట్రీలో అనదర్ ఇంపార్టెంట్ లెసన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ. ఇందులో మీకు ఎలక్ట్రోకెమిస్ట్రీ సిలబస్ కూడా మనకి 2 పార్ట్లలాగా విడదీస్తారు. ఓకే, మీరు స్క్రీన్లో కూడా చూసి ఉంటారు సిలబస్ మీకు ఎలా ఉంటుంది అనేది. ఎలక్ట్రోకెమిస్ట్రీ పార్ట్ 1, పార్ట్ 2 లాగా అందులో ప్రతి టాపిక్ కూడా మనం డిస్కస్ చేద్దాం సార్. ఓకే, ఈరోజు జస్ట్ ఇంట్రడక్షన్ అండ్ సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ కొన్ని కాన్సెప్ట్ నేర్చుకుంటాం సార్. అసలు ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటి, డెఫినేషన్ వచ్చేసరికి మనకి సింపుల్గా మనం ఇంటర్మీడియట్ నేర్చుకుంటాం కదండి. డెఫినేషన్ వచ్చేసరికి ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటి సార్? ఇట్ ఈస్ ఏ బ్రాంచ్ ఆఫ్ కెమిస్ట్రీ విచ్ ఎక్స్ప్లెయిన్ ద రిలేషన్ బిట్వీన్ ద కెమికల్ రియాక్షన్ అండ్ ఎలక్ట్రికల్ రియాక్షన్, లేదా కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఏ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఏ chemical energy. Okay, it is the branch of chemistry. It deals with the relation between chemical reaction and electrical reaction, or it is a branch of chemistry and deals with the conversion of chemical energy into the electrical energy, or electrical energy converted into a కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కెమికల్ ఎనర్జీ గాను అలా కన్వర్ట్ అయ్యి చెప్పే కెమిస్ట్రీనే మనం ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటాము. అసలు ఏంటి, ఎలా కన్వర్ట్ అవుతున్నాయి ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి కెమికల్ ఎనర్జీ నుంచి ఎలక్ట్రికల్ ఎనర్జీ ఎలా కన్వర్ట్ అవుతుందని చెప్పే ముందు సమ్ ఇంపార్టెంట్ టర్మ్స్ మనం చూద్దాం సార్. ఇందులో ఈ ఎలక్ట్రోకెమిస్ట్రీలో మనకి ఇంపార్టెన్స్ కొన్ని టర్మ్స్ మనకు తెలియాలి. అందులో భాగంగా మనకి కండక్టెన్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఇంపార్టెంట్ టర్మ్ కండక్టెన్స్. మనకి షార్ట్ ఆన్సర్స్ అనేవి ఇంపార్టెంట్ టర్మ్స్లో వస్తాయి. చూడండి సార్, ఒక్కొక్కటి 1 by 1 నేర్చుకుందాం. వాట్ ఈస్ ద కండక్టెన్స్ మనకు తెలిసే ఉంటుంది సార్. ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ విచ్ ఈస్ అలౌడ్ టు ఏ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్ సెల్ఫ్. ఇట్ ఈస్ కాల్డ్ ఏ కండక్టర్. ఓకే, ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్. ఏంటండి, ఒక సబ్స్టెన్స్. ఏ విధంగా అది ఒక ఎనర్జీ బ్యారియర్గా, ఏది ఒక బ్యారియర్గా పనిచేస్తుంది. దేనికోసం? ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి ఒక వారధిలాగా పనిచేసే దాని సబ్స్టెన్స్నే మనము కండక్టర్ అంటాం సార్. ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ allowed to flow of electricity through itself. ఓకే, మనం అంత డెఫినేషన్ ఎంత రాయకుండా కొంచెం టైం వేస్ట్ అవుతుంది కాబట్టి నేను చెప్తూ ఉంటే మీరు రన్నింగ్ నోట్స్లో ఫాలో అయితే బెస్ట్ సార్. ఇట్ ఈస్ అ సబ్స్టెన్స్ విచ్ ఈస్ allowed to flow of electricity through itself. Those substances are called as conductor. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎలక్ట్రికల్ రాడ్ పట్టుకొని మనం ప్లగ్లో స్విచ్ చేసినట్లయితే ఏమవుతుంది సార్? ప్లగ్లో అటాచ్ చేసినట్లయితే మనకు షాక్ కొడుతుంది. ఎలా షాక్ కొడుతుంది? ఎలక్ట్రిసిటీ అనేది ప్లగ్లో నుంచి మన ఎలక్ట్రికల్ రాడ్ ద్వారా మన ఒంట్లోకి పాస్ అయ్యి మనకు షాక్ కొడుతుంది సార్. అక్కడ ఎలక్ట్రికల్ రాడ్ సమ్ మెటల్ రాడ్ అనేది ఎలా పనిచేస్తుంది సార్? మనకి కండక్టర్గా పనిచేస్తుంది సార్. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది కండక్టెన్స్ అని రాసాను, కండక్టర్. ఓకే, కండక్టెన్స్ అంటే మళ్ళీ వేరు సార్. Conductor is the substance which is allowed to a flow of electricity through itself. Okay, again conductor are 2 types sir. Okay, అందులో electronic conductor and electrolytic conductor. అసలు ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటే ఏంటి, ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటే ఏంటి? కండక్టర్ అంటే మనం చెప్పాం ఇట్ ఈస్ ఏ సబ్స్టెన్స్, ఇట్ ఈస్ అలౌడ్ టు ఫ్లో ద ఎలక్ట్రిసిటీ త్రూ ఇట్ సెల్ఫ్ అన్నాం కదా. ఇది మళ్ళీ ఎలా ఉండాలంటే, ఈ కండక్టర్ ఎలా ఉండాలంటే ఇట్ ఈస్ డ్యూ టు ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ కండక్టర్ అనేది మళ్ళీ కూడా మనకి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ద్వారా
పాస్ అవుతూ ఉంటే మనం అట్లాంటి కండక్టర్ అని ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటాం. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అంటే పేరులో ఉంది ఎలక్ట్రోలైట్. ఎలక్ట్రోలైట్ అంటే ఏంటి సార్? ఇట్ డిసోసియేటివ్ ఇంటూ ఇండివిజువల్ అయాన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ NaCl అనేది Na+Cl- విడిపోతుంది కాబట్టి NaCl ఇస్ ద వన్ ఆఫ్ ది కండక్టర్ అనమాట. అలాంటి అయాన్స్ ద్వారా విడిపోతే ఇట్ ఈస్ డ్యూ టు ఫ్లో ఆఫ్ అయాన్స్. those conductor are called as a electrolytic conductor. ఓకే, ఇదేమవుతుంది సార్? దేనివల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది పాస్ అయితే అటువంటి కండక్టర్స్ మనం ఎలక్ట్రానిక్ కండక్టర్స్ అంటాం. ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ మీన్స్ ఇట్ ఈస్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ అయాన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ అనేది ఫ్లో అయితే దాన్ని అట్లాంటి వాటిని మనము ఏమంటామంటే వాటిని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంట. ఇందులో బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే బ్యాటరీ అని చెప్పుకోవచ్చు. ఇందులో చెప్పుకుంటే NaCl స్ట్రాంగ్ యాసిడ్స్ కానీ స్ట్రాంగ్ బేసెస్ కానీ మనకి ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్గా మనకి పనిచేస్తాయి సార్. ఓకే, ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఆఫ్ కండక్టర్ అనమాట. అంటే ఎలక్ట్రికల్ ఎనర్జీ కానీ కెమికల్ ఎనర్జీ కానీ ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి యూజ్ చేసే సబ్స్టెన్స్ని మనం కండక్టర్ అంటాం. మళ్ళీ అగైన్ కండక్టర్ ఈజ్ 2 types, ఎలక్ట్రానిక్ కండక్టర్ అండ్ ఎలక్ట్రోలైటిక్ కండక్టర్. ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటే ఇట్ ఈస్ డ్యూ టు ద ఫ్లో ఆఫ్ ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల మనం ఎలక్ట్రిసిటీ పాస్ అయితే అటువంటి కండక్టర్స్ని మనం ఎలక్ట్రానిక్ కండక్టర్ అంటాం. అయాన్స్ వల్ల ఎలక్ట్రిసిటీ పాస్ అయితే దాన్ని ఎలక్ట్రోలైటిక్ కండక్టర్ అంటాం సార్. ఇది ఈజ్ ఎ కండక్టర్. ఇట్ కమింగ్ టు ద కండక్టెన్స్. ఓకే, టర్మ్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ సార్. కండక్టెన్స్కి కండక్టర్కి మనకి డిఫరెన్స్ తెలియాలి. ఓకే, ఇది కండక్టర్ అనేది ఒక సబ్స్టెన్స్గా పనిచేస్తుంది. దేనికోసం అంటే ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి ఒక పదార్థంగా పనిచేస్తుంది అనమాట. ఓకే, కండక్టెన్స్ అంటే ద ఎబిలిటీ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఎ శాంపిల్ ఆర్ ఎ సబ్స్టెన్స్ ఈజ్ నోన్ యాజ్ ఏ కండక్టెన్స్. అంటే ఎంత ఎబిలిటీ ఉంటుందో, ఎంత ఎబిలిటీ కలిగినటువంటి ఎంత పాస్ చేయడానికి ఎలక్ట్రిసిటీ పాస్ చేయడానికి కావలసినటువంటి సబ్స్టెన్స్ అనేది ఎంత ఎబిలిటీ కలిగి ఉంటుందో ఆ మొత్తం ఎబిలిటీని మనము కండక్టెన్స్ అంటాం సార్. ఓకే, డెఫినేషన్ మరొకసారి చూడండి. ద ఎబిలిటీ of passing of electricity to a sample or substance is known as a conductance. ఓకే, ఎంత ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి ఆ సబ్స్టెన్స్ ఎబిలిటీ ఉంటుందో ఆ ఎబిలిటీనే మనము కండక్టెన్స్ అంటాం సార్. ఇట్ ఈజ్ డినోటెడ్ బై K. దీన్ని Kతో డినోట్ చేస్తాం సార్. అండ్ ఇది సింపుల్గా మనకి ఈ కండక్టెన్స్నే సింపుల్గా జనరల్ కండక్టెన్స్ ఇస్ ద రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఓకే, రెసిప్రోకల్ మీన్స్ మనకి ఏమంటాం సార్? రెసిప్రోకల్ అంటే ఇన్వర్స్ అంటాం కదా, ఇన్వర్స్ చేస్తాం కదా, 1/, చేస్తాం కదా, దాన్ని రెసిప్రోకల్ అంటాం. దేనికి రెసిప్రోకల్ అంట? రెసిస్టెంట్కి రెసిప్రోకల్ అంట. ఏది? కండక్టెన్స్. ఓకే, కండక్టెన్స్ అనేది మనకి దేనికి రెసిప్రోకల్గా ఉంటుంది? రెసిస్టెన్స్కి రెసిప్రోకల్గా ఉంటుంది. సింపుల్గా K = 1/R అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు రెసిస్టెన్స్ మనకి ఆల్రెడీ యాంపియర్స్లో ఓమ్స్లో కొలుస్తాం కాబట్టి మనకి కండక్టెన్స్కి యూనిట్స్ ఏమవుతాయి సార్? ఇక్కడ యూనిట్స్ కూడా మనకి ఇంపార్టెంట్గా తెలుస్తుంది. కాంపిటేటివ్ పర్పస్లో అడుగుతుంటారు సార్, అడగడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో వాట్ ఈస్ ద యూనిట్స్ ఆఫ్ కండక్టెన్స్ అంటే ఏం చెప్తాం? కండక్టెన్స్ని రెసిప్రోకల్ ఆఫ్ రెసిస్టెన్స్గా రాయొచ్చు. రెసిస్టెన్స్కి యూనిట్స్ ఏమో ఓమ్ అవుతుంది, కానీ ఇక్కడ 1/R కాబట్టి K అంటే సో ఓమ్ ఇన్వర్స్ ఈజ్ ద యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ అని చెప్పుకోవచ్చు సార్ సింపుల్గా. ఓకే, ఇది డెఫినేషన్ ఆఫ్ కండక్టెన్స్ అండ్ కండక్టర్. కమింగ్ టు ద స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, సారీ ఇక్కడ K కాదండి, సారీ ఫర్ దట్. కండక్టెన్స్ C = 1/R is the conductance. Coming to the specific conductance. ఈ డెఫినేషన్ అన్నీ మనకు తెలిసి ఉండాలి సార్. ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది తెలిసి ఉండాలి. దేన్ని కండక్టెన్స్ అంటున్నాము, దేన్ని స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం అనేది తెలిసి ఉండాలి. కమింగ్ టు ద స్పెసిఫిక్ కండక్టెన్స్ మనం చూసుకున్నట్టే ఇట్ ఈస్ ఏ కండక్టెన్స్ ఆఫ్ ఎ సెల్
when the cell containing length 1 centimeter and area 1 centimeter square. ఓకే, దాన్ని పేరులోనే ఉంది స్పెసిఫిక్ కండక్టెన్స్ అని. ఖచ్చితంగా ఒక సెల్కి 1 సెంటీమీటర్ కలిగినటువంటి లెంత్ ఉన్నటువంటి సెల్ మరియు ఏరియా 1 సెంటీమీటర్స్ కలిగినటువంటి ఒక సెల్లో పాస్ అయినటువంటి కండక్టెన్స్ని స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. ఇక్కడ ఏరియా ఏమంటాం సార్, 1 సెంటీమీటర్ స్క్వేర్, లెంత్ 1 సెంటీమీటర్గా ఉన్నటువంటి స్పెసిఫిక్ ఒక సబ్స్టెన్స్లో పాస్ అయినటువంటి కండక్టెన్స్ని మనము స్పెసిఫిక్ కండక్టెన్స్ అని అంటాం. ఇట్ ఈస్ డినోటెడ్ బై కే. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈజ్ డినోటెడ్ బై కే. సింపుల్గా కే ఈక్వల్ టు ఎంత అంటాం సార్, ఏమన్నా ఫార్ములా ఏమన్నా డెఫినేషన్ బట్టి చెప్పొచ్చు. ద కండక్టెన్స్ పాస్డ్ ఇన్ ద స్పెసిఫిక్ మేనర్. ఎలాంటి మేనర్లో, ఏరియా ఒక లెంత్ కలిగినటువంటి మరియు ఏరియా కనేటువంటి, అంటే ఒక లెంత్ ఎల్ అనుకుంటే, లెంత్ ఎల్ అనుకుంటే ఏరియా ఏ అనుకుంటే, ఈ ఎల్ లెంత్ ఏ ఏరియాలో పాస్ అయినటువంటి కండక్టెన్స్నే మనం ఏమంటాం, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. దట్ ఈస్ ద ఎల్ బై ఏ. ఓకే, అర్థమవుతుందా? సింపుల్గా ఈ ఫార్ములా బట్టి మనం డెఫినేషన్ చెప్పవచ్చు. ద స్పెసిఫిక్ కండక్టెన్స్ ఇస్ డినోటెడ్ బై ద కండక్టెన్స్ పాస్డ్ ఇన్ ఏ స్పెసిఫికల్లీ ఎల్ లెంత్ అండ్ ఏ ఏరియా ఆఫ్ సబ్స్టెన్స్. ఎల్ లెంత్ కలిగినటువంటి ఏ ఏరియా కలిగినటువంటి ఒక సబ్స్టెన్స్లో పాస్ అయినటువంటి కండక్టెన్స్ని మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాము. ఓకే, సింపుల్. కమింగ్ టు ద యూనిట్స్ ఆఫ్ స్పెసిఫిక్ కండక్టెన్స్. ఓకే, సింపుల్గా మనం తెలుసుకున్నట్లయితే కండక్టెన్స్కి ఆల్రెడీ ఏం తెలుసా మనకి, ఓమ్ ఇన్వర్స్ అని తెలుసు, పైన చెప్పుకున్నాం కదా. వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ కండక్టెన్స్ అనుకుంటే ఓమ్ ఇన్వర్స్. లెంత్కి యూనిట్ ఏంటి సార్, సెంటీమీటర్లో కొలుస్తాం. ఏరియాని సెంటీమీటర్ స్క్వేర్లో కొలుస్తాం. దేర్ ఫోర్ సెంటీమీటర్ కొలిస్తే దీనికి యూనిట్స్ ఏమొస్తాయి, స్పెసిఫిక్ కండక్టెన్స్కి ఓమ్ ఇన్వర్స్ అండ్ సెంటీమీటర్ ఇన్వర్స్. వెరీ ఇంపార్టెంట్. కండక్టెన్స్కి స్పెసిఫిక్ కండక్టెన్స్కి రిలేషన్ అండ్ యూనిట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, ఇది స్పెసిఫిక్ కండక్టెన్స్. నెక్స్ట్ ఈక్విలెంట్ కండక్టెన్స్. ఓకే, కండక్టెన్స్ నేర్చుకున్నాం, స్పెసిఫిక్ కండక్టెన్స్ నేర్చుకున్నాం. కమింగ్ టు ద ఈక్విలెంట్ కండక్టెన్స్. ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది ఎలా ఉంటుంది, ఎంత ఉంటుంది అనేది మనం చూసుకుందాం. కమింగ్ టు ద ఈక్విలెంట్ కండక్టెన్స్. ఈ మొత్తం ఇంపార్టెంట్ టర్మ్స్ మీదే మనకి ఎలక్ట్రోకెమిస్ట్రీ అనేది ఆధారపడి ఉంటుంది. ఈక్విలెంట్ కండక్టెన్స్. ఓకే, equivalent conductance is nothing but it is the conductance when 1 gram of equivalent electrolyte is dissolved in a 1 cubic centimeter solvent. ఓకే, మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ తీసుకున్నట్లయితే ఎల్ లెంత్ మరియు ఏ ఏరియా కలిగినటువంటి ఒక సబ్స్టెన్స్లో పాస్ అయినటువంటి కండక్టెన్స్ని స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. ఇక్కడ ఈక్విలెంట్ కండక్టెన్స్ని ఏమంటామంటే ఒక గ్రామ్ ఈక్విలెంట్ ఆఫ్ ఈక్విలెంట్ ఎలక్ట్రోలైట్ అనేది 1 క్యూబిక్ సెంటర్ కలిగినటువంటి సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు అందులో పాస్ అయ్యే కండక్టెన్స్నే మనం ఈక్విలెంట్ కండక్టెన్స్ అంటాం. అదే చెప్పాం కదా, ఇట్ ఈస్ ఏ కండక్టెన్స్ when 1 gram of equivalent electrolyte is dissolved in a 1 cubic centimeter solvent. అర్థమవుతుంది సార్. దాన్ని ఇట్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా అండ్ ఇట్ ఈస్ జనరల్లీ స్పెసిఫిక్ కండక్టెన్స్ యాజ్ ఫాలోస్ అంటాం. ఏంటంటే సేమ్ స్పెసిఫిక్ కండక్టెన్స్ లాగే ఫామ్ అవుతుంది. అంటే ఏమవుతుంది, లాంబ్డా ఈక్వల్ టు ద సి ఏమంటున్నాం, సేమ్ ఫార్ములా మనం చెప్పినట్లయితే డెఫినేషన్ కూడా ఈజీ చెప్పవచ్చు. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఎలా చెప్పామో అలా అనమాట. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఎలా చెప్పాము, ద కండక్టెన్స్ ఈజ్ పాస్డ్ ఇన్ ఎల్ లెంత్ అండ్ ఏ ఏరియా ఆఫ్ సబ్స్టెన్స్. ఇక్కడ కూడా అంతే, కండక్టెన్స్ ఈజ్ ఇన్ వి వాల్యూమ్. ఎటువంటి వి వాల్యూమ్ అంటే
వి వాల్యూ మీన్స్ వి డైల్యూషన్ అంటారు. ఎటువంటి డైల్యూషను 1 గ్రామ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అనేది ఒక క్యూబిక్ సెంటీమీటర్ సాల్వెంట్లో డిజాల్వ్ అయినటువంటి వాల్యూమ్ అనమాట. ఓకే, వి నథింగ్ బట్ డైల్యూషన్ అంటాం. ఎటువంటి డైల్యూషను 1 గ్రామ్ ఆఫ్ సాల్వెంట్ ఆర్ ఎలక్ట్రోలైట్ అనేది సాల్వెంట్, ఎటువంటి సాల్వెంట్ 1 cc 1 క్యూబిక్ సెంటీమీటర్లో ఉన్నటువంటి కలిగినటువంటి మొత్తం డైల్యూషన్లో పాస్ అయినటువంటి కండక్టెన్స్నే మనము ఈక్వివలెంట్ కండక్టెన్స్ అని అంటాం. సింపుల్. ఓకే, ఇట్ ఈస్ ఏ కండక్టెన్స్ when 1 gram of equivalent electrolyte is dissolved in a 1 cubic centimeter solvent or water అని అంటాం సార్. జనరల్గా వాటర్ అనేది సాల్వెంట్గా యాక్ట్ చేస్తుంది కదా, అలా ఒక క్యూబిక్ సెంటీమీటర్ వాటర్లో ఒక 1 గ్రామ్ ఆఫ్ ఎలక్ట్రోలైట్, దట్ మీన్స్ సొల్యూట్ పాస్ అయినటువంటి డిజాల్వ్ అయినప్పుడు అందులో పాస్ అయినటువంటి కండక్టెన్స్నే మనము ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటాం. ఓకే, ఒక బేకర్లో ఒక సాల్వెంట్ సొల్యూట్ కలిగినప్పుడు ఉన్నప్పుడు ఆ అందులో ఉన్న పాస్ అయినటువంటి కండక్టెన్స్ని ఈక్వివలెంట్ అంటాం. సింపుల్గా చెప్పాలంటే ఆ సొల్యూట్ మళ్ళీ ఎలా ఉండాలి, 1 గ్రామ్ ఉండాలి, ఆ సాల్వెంట్ అనేది 1 cc ఉండాలి, 1 క్యూబిక్ సెంటీమీటర్ ఉండాలి. స్పెసిఫిక్గా ఉంటే అప్పుడు ఈక్వివలెంట్ కండక్టెన్స్ అనేది వస్తుంది అనమాట. సింపుల్గా వి అంటే ఏం చెప్తాం సార్, వి వాల్యూమ్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది సార్, కండక్ట్. ఓకే, వి ఈక్వల్ టు 1/c సార్. 1/c అనేది ఎలా ఉంటుందంటే వాల్యూమ్, అంతే కదా, డైల్యూషన్ అన్నాం కదా, వాల్యూమ్ వి ఈక్వల్ టు 1/c అనుకుని ఎలా వచ్చిందంటే 1/c వాల్యూమ్ పెరుగుతూ ఉంటే సి మీన్స్ కాన్సన్ట్రేషన్ అంటాం సార్. అంటే ఏదో ఒక వాల్యూమ్ అనేది దాని కాన్సన్ట్రేషన్తో పాటు మారిపోతుంటుంది సార్. దాని కాన్సన్ట్రేషన్ అనేది తక్కువ ఉంటే వాల్యూమ్ అనేది ఎక్కువ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటే వాల్యూమ్ అనేది తక్కువ ఉంటుంది అనమాట. అది వి ఈక్వల్ టు 1/c. వి అంటే ఏమనుకున్నాం సార్, ఇక్కడ వి అంటే వి ఈక్వల్ టు డైల్యూషన్. ఎటువంటి డైల్యూషన్ సార్, 1 గ్రామ్ ఆఫ్ ఈక్వివలెంట్ ఎలక్ట్రోలైట్లో 1 cc ఆఫ్ సాల్వెంట్ ఉన్నప్పుడు డైల్యూషన్ అనమాట. అలా దాన్ని వి ఈక్వల్ టు డైల్యూషన్ అన్నాం. ఎటువంటి డైల్యూషను 1 గ్రామ్ ఆఫ్ ఈక్వివలెంట్ వెయిట్ కలిగినటువంటి సొల్యూట్ ఆర్ ఎలక్ట్రోలైట్ అనేది అందులో డిజాల్వ్ అయినప్పుడు ఒక సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు, ఎటువంటి సాల్వెంట్ 1 క్యూబిక్ సెంటీమీటర్ కలిగినటువంటి సాల్వెంట్లో డిజాల్వ్ అయినటువంటి డైల్యూషన్ అనమాట. ఓకే, అంటే వి అని అంటాం అనమాట. ఆ వి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, ఆ డైల్యూషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సాల్వెంట్ లేదా మొత్తం సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఈ కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటే ఈ వి అనేది డైల్యూషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది, కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటే డైల్యూషన్ అనేది పెరిగిపోతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ ద వి ఈక్వల్ టు 1/c అని చెప్తాం. అందుకే వి ఈక్వల్ టు 1/c అంటాం. ఇక్కడ సి అంటే ఏమనుకున్నాం సార్, ద కండక్టెన్స్ passed in a 1 gram of equivalent weight in 1 cc of solvent అన్నాం కదా సార్. అంటే స్పెసిఫిక్గా పాస్ అయినటువంటి కండక్టెన్సే కదా, దాన్నే ఈ కండక్టెన్స్ సింపుల్గా ఏమనొచ్చు మనం, స్పెసిఫిక్ కండక్టెన్స్ కే అనొచ్చు. ఓకే, ఇక్కడ వి అంటే ఏమనుకున్నాం మనం, 1/c అనుకున్నాం. దేర్ ఫోర్ డామ్డా ఈక్వల్ టు ఏమంటాం సార్, k/c అనొచ్చు. ఓకే, సింపుల్గా k/c అనొచ్చు. ఇప్పుడు దిస్ ఈజ్ ద ఈక్వలెంట్ వెయిట్ డెఫినేషన్. దీని యొక్క యూనిట్స్ చూసుకున్నట్లయితే కే ఈక్వల్ టు ల్యాండా ఈక్వల్ టు, కే అంటే ఏంటి సార్, స్పెసిఫిక్ కండక్టెన్స్ మనకు ఆల్రెడీ ముందు కట్టాం కాబట్టి ఓమ్ ఇన్వర్స్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, ఇక్కడ సి అంటే ఏం తీసుకోవాలి సార్, సి అంటే కాన్సన్ట్రేషన్. ఓకే, ఇక్కడ చెప్పాం కదా కండక్టెన్స్ కాదు, ఈ సి అంటే వేరు, కాన్సన్ట్రేషన్ 1/v ఈక్వల్ 1/c. కాన్సన్ట్రేషన్ పెరుగుతుంటే వాల్యూమ్ నుంచి వచ్చిన సి, ఇక్కడ సి అంటే కండక్టెన్స్, ఇక్కడ సి అంటే ఈ సొల్యూషన్ యొక్క ఎటువంటి సొల్యూషన్ 1 గ్రామ్ ఆఫ్ ఈక్వివలెంట్ ఎలక్ట్రోలైట్ అనేది సాల్వెంట్లో డిజాల్వ్ అయినటువంటి డైల్యూషన్ కాబట్టి ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ సి అనమాట. ఈ సి అంటే ఏమవుతుంది, దేని మీద ఆధారపడి ఉంటుంది, అక్కడ 1 గ్రామ్ అనుకున్నాం కదా, దాన్ని ఈక్వివలెంట్ వెయిట్ అంటాం, ఆ సొల్యూట్ మీద ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ద ఈక్వివలెంట్ వెయిట్. 1/c మీన్స్ కాన్సన్ట్రేషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది, దాని యొక్క అక్కడ ఉపయోగించినటువంటి ఎలక్ట్రోలైట్ లేదా సొల్యూట్ యొక్క వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి 1/c మీన్స్ 1/ఈక్వివలెంట్ వెయిట్. దీన్ని బట్టి ఈక్వివలెంట్ కండక్టెన్స్ యొక్క యూనిట్స్ ఏం చెప్పచ్చు సార్, ఓమ్ ఇన్వర్స్, సెంటీమీటర్ ఇన్వర్స్ అండ్ ఈక్వివలెంట్ వెయిట్ ఇన్వర్స్. ఈక్వివలెంట్ వెయిట్ ఇన్వర్స్. ఓకే, కన్ఫ్యూజ్ ఏమవ్వద్దు, డెఫినేషన్ నుంచి మనం
రప్పించాం. డెఫినేషన్ అంటే ఏంటి? ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే ముందు స్పెసిఫిక్ కండక్టెన్స్కి ఈక్వివలెంట్ కండక్టెన్స్కి మీకు డిఫరెన్స్ తెలిస్తే ఈజీగా మనం అర్థమైపోద్ది అనమాట. స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఏ కండక్టెన్స్ పాస్డ్ ఇన్ ఏ ఎల్ లెంత్ అండ్ ఏ ఏరియా ఆఫ్ సబ్స్టెన్స్. ఎల్ లెంత్ ఏ ఏరియా కలిగినటువంటి సబ్స్టెన్స్లో పాస్ అయినటువంటి స్పెసిఫిక్ కండక్టెన్స్ని మనం కే అని అంటాం. దాన్ని బట్టి మనం రప్పించాం. కానీ ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే ఏంటి సార్? ఒక ఈక్వివలెంట్ వెయిట్ కలిగినటువంటి 1 గ్రామ్ ఆఫ్ సొల్యూట్ ఆర్ ఎలక్ట్రోలైట్ డిజాల్వ్డ్ ఇన్ ఏ 1 క్యూబిక్ సెంటీమీటర్ సాల్వెంట్. అందులో అలా డైల్యూషన్ అవుతుందంటే అలా డిజాల్వ్ అయిందంటే ఏంటి సార్? మొత్తం సొల్యూషన్ అవుతుంది కదా, అది దాన్ని ఏమంటాం? డైల్యూషన్ అంటాం. ఆ వీనే మనం డైల్యూషన్ అంటాం. ఈ డైల్యూషన్ అనేది మన దేని మీద ఆధారపడి ఉంటుంది? ఇక్కడ ఉన్నటువంటి సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దట్ ఈస్ ద V = 1/C. అంటే ఏంటి? కాన్సన్ట్రేషన్ పెరుగుతూ ఉంటే డైల్యూషన్ తగ్గిపోతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ పెరిగిపోతుంటే డైల్యూషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటే డైల్యూషన్ అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. అది EC అంటే కాన్సన్ట్రేషన్, ఈసీ అంటే కండక్టెన్స్. అంటే కే అంటే స్పెసిఫిక్ కండక్టెన్సే కదా. 1 గ్రామ్ ఆఫ్ ఈక్వివలెంట్ సొల్యూట్లో ఒక సొల్యూట్ అనేది ఒక సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు తీసుకున్నటువంటి కండక్టెన్స్ కదా. కాబట్టి ఖచ్చితంగా స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటది. సో దిస్ సి denoted also specific conductance K and V = 1/C. that is the 1 by concentration. ఈ డైల్యూషన్ అనేది 1 by concentration మీద ఆధారపడి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ మారిపోతుంటే డైల్యూషన్ మారిపోతుంటుంది. సో K × 1/C దట్ ఈస్ ద ఈక్వివలెంట్ కండక్టెన్స్. దాన్ని బట్టి మనం దాని యొక్క యూనిట్స్ అనేవి ఈజీగా రప్పించవచ్చు. ఇక్కడ వరకే మనకి టర్మ్స్ అని చెప్పుకోవచ్చు. ఒక ఈక్వివలెంట్ కండక్టెన్స్ మీకు క్లమ్జీగా ఉంటుంది. క్లమ్జీ ఏం లేదు, జస్ట్ డెఫినేషన్ ప్రకారం మనం రప్పించాం. V అంటే 1/C అని తెలిసి ఉండాలంటే V అంటే డైల్యూషన్. ఎటువంటి డైల్యూషను? 1 గ్రామ్ ఆఫ్ సొల్యూట్ అనేది 1 ఈక్వివలెంట్ సాల్వెంట్లో డిజాల్వ్ అయినప్పుడు వచ్చిన డైల్యూషన్. ఎందుకు పదే చెప్తున్నానంటే అర్థం కావాలి సార్, ఖచ్చితంగా మిస్ అవ్వకూడదు. ఓకే, దిస్ ఈజ్ ద ఈక్వివలెంట్ కండక్టెన్స్. ఓకే, ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ కాన్సెప్ట్ మొదలవుతాయి సార్. ఇవి ఇంపార్టెంట్ టర్మ్స్ అనమాట. ఏంటి? ఎలక్ట్రోకెమిస్ట్రీకి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ ఏవేమి సార్? కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఇంకేమన్నా కండక్టెన్స్, స్పెసిఫిక్ కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్. కండక్టెన్స్ అంటే 1/R, స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటే C × L/A, ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే K/C. ఓకే, ఇవి గుర్తుంటే డెఫినేషన్ అనేది ఈజీగా రాసివచ్చు అనమాట. ఇప్పటి వరకు మనం చెప్పింది అయితే మాత్రం ఈ డెఫినేషన్. ఓకే, నెక్స్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్తే మనకి ఎప్పుడు తెలిసినటువంటి ఇంటర్మీడియట్ నుంచి చదువుకున్నటువంటి కోల్రాష్ లా ఎక్కువగా అడగడానికి ఛాన్స్ ఉంది సార్. కోల్రాష్ లా, వాట్ ఈజ్ కోల్రాష్ లా అనేది మనం చూద్దాం. ఇప్పుడు కోల్రాష్ లా బట్టి ఎలక్ట్రో కెమిస్ట్రీలో దేనిని ఎక్స్ప్లెయిన్ చేశారో చూద్దాం. కోల్రాష్ లా. సో అందరికీ మ్యాక్సిమం ఐడియా ఉంటుంది, ఇంటర్మీడియట్ నుంచి చదువుకొని వస్తున్నాం కాబట్టి మ్యాక్సిమం కోల్రాష్ లా అంటే అదే ఉంటుంది. చూడండి, అకార్డింగ్ టు దిస్ కోల్రాష్ లా ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ అని మనం దేని చూపించాం? ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ ఎలక్ట్రోలైట్ at infinity dilution is equal to the sum of the equivalent conductance of a cation and equivalent conductance of a anion. సింపుల్గా ఈ ఫార్ములా బట్టి మనం కోల్రాష్ యొక్క స్టేట్మెంట్ చెప్పొచ్చు మనం. ఓకే, ఏం చెప్తున్నాం సార్? అకార్డింగ్ టు దిస్ లా the equivalent conductance at infinity dilution is equal to the sum of equivalent conductance of cation and equivalent conductance of anion. దీన్నే సింపుల్గా lambda infinity equal to lambda plus means cation minus lambda minus means anion. ఈక్వివలెంట్ కండక్టెన్స్ యొక్క యానియాన్కి సమానంగా ఉంటుంది అని దాని అర్థం. ఓకే, ఇది జస్ట్ స్టేట్మెంట్ మనం రాయొచ్చు, మ్యాటర్ రాయేసి తర్వాత స్టేట్మెంట్ రాయొచ్చు. నేను నోట్తో చెప్పిస్తాను. అకార్డింగ్ టు దిస్ లా ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రోలైట్ అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ క్యాటియాన్ అండ్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ యానియాన్. ఓకే, దిస్ వాస్ ద
కోల్రాష్ లా స్టేట్మెంట్. ఓకే, ఈ కోల్రాష్ లా స్టేట్మెంట్ ప్రకారం మనం కొన్ని అప్లికేషన్స్ అనేవి చెప్పవచ్చు సార్. ఏంటి అప్లికేషన్స్ అంటే, కమింగ్ టు ద అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లాస్. ఓకే, ఇప్పుడు చెప్తున్నవన్నీ కూడా కొంచెం ఇంపార్టెంట్. మీరు జస్ట్ నాతో పాటు రన్నింగ్ నోట్స్ ఫాలో అయితే బెటర్. ఓకే, వీ కెన్ ఫస్ట్ అప్లికేషన్, వీ కెన్ డిటర్మైన్ ద ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఎ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఈక్విలెంట్ కండక్టెన్స్ ఆఫ్ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్. ఓకే, స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ అంటే ఏంటి సార్? ఎలక్ట్రోలైట్ అంటే డిసోసియేట్ అవ్వడం, మళ్ళీ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అంటే స్ట్రాంగ్గా డిసోసియేట్ అవ్వడం, అంటే కంప్లీట్గా డిసోసియేట్. అందులో ఆ సొల్యూషన్ తీసుకున్నట్లయితే, ఏదైనా సొల్యూషన్ తీసుకున్నట్లయితే, NaCl సొల్యూషన్ తీసుకున్నట్లయితే ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి క్యాటియాన్స్ యానియాన్స్ అనేవి కంప్లీట్గా డిసోసియేట్ అయితే ఆ సొల్యూషన్ ఆ మొత్తం అనేది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ అవుతుంది అనమాట. ఈ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ యొక్క మొత్తం ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది ఈ కోల్రాష్ లా ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం NaCl తీసుకున్నట్లయితే NaCl యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది దేనికి సమానం అవుతుంది సార్? దాంట్లో ఉన్నటువంటి క్యాటయాన్స్ యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్కి మరియు యానియాన్స్ యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్కి సమానం అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇంకో స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ తీసుకున్నట్లయితే NaOH స్ట్రాంగ్ బేస్ కదా, అది కూడా అంతే, లాంబ్డా Na ప్లస్ లాంబ్డా OH మైనస్. ఓకే, అదేవిధంగా ఒక యాసిడ్ తీసుకున్నట్లయితే CH3COONA. ఓకే, దట్ ఈస్ ద CH3COO మైనస్ అండ్ లాంబ్డా Na ప్లస్. ఓకే, ఇలా స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ యొక్క ఈక్విలెంట్ కండక్టెన్స్ అనేది కోల్రాష్ లా ప్రకారం ఈజీగా కట్టవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యానియాన్స్ క్యాటయాన్స్ తెలిస్తే టోటల్ కట్టివచ్చు అనమాట, లేదా యానియాన్ కండక్టెన్స్ తెలిసి ఏదో ఒక రెండు తెలిస్తే ఒకదాన్ని కట్టవచ్చు ఈజీగా. ఓకే, ఇది మొత్తం ఫస్ట్ అప్లికేషన్ అనమాట. సో వీ కెన్ ఈజీలీ డిటర్మైన్ ద equivalent conductance of strong electrolytes. That is the first application of coulraush law. Coming to the second application of coulraush law, em cheptudante we can determine the ionic mobility of a cation. Ionic mobility of a cation. Okay, సింపుల్గా అయానిక్ మొబిలిటీని మనం సింపుల్గా యూసీతో చూపిస్తాం సార్. దాన్ని లాంబ్డా C బై 96,500తో చూపిస్తాం సార్. ఈ ఫార్ములా బట్టి మనం కట్టచ్చు. సో మనం ఇది ఏంటి సార్? అయానిక్ మొబిలిటీ అంటే ఇన్ని అయాన్స్కే వెళ్ళిపోతుంది మొబిలిటీ అంటే, అది యొక్క ఫ్లో ఆఫ్ క్యాటయాన్స్ని మనం అయానిక్ మొబిలిటీ అని అంటాం. వాటి యొక్క అయానిక్ మొబిలిటీని ఈజీగా కట్టచ్చు. కండక్టెన్స్ తెలిసిపోతుంది కాబట్టి ఈ వాల్యూస్తో డిఫరెన్స్ చేస్తే మనం ఈజీగా తెలిసిపోతుంది అనమాట. అదేవిధంగా యానియాన్ యొక్క మొబిలిటీ కూడా కట్టవచ్చు. ఏదైనా ఒక సొల్యూషన్లో ఫ్లో ఆఫ్ క్యాటయాన్స్, ఫ్లో ఆఫ్ యానియాన్స్, నథింగ్ బట్ మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్స్ అండ్ మొబిలిటీ ఆఫ్ యానియాన్స్ని ఈజీగా కట్టవచ్చు. ఓకే, మొబిలిటీ ఆఫ్ యానియాన్ UA ఈక్వల్ టు లాంబ్డా A బై 96,500. ఈ ఫార్ములాతో ఈజీగా మనం అయానిక్ మొబిలిటీ ఆఫ్ క్యాటయాన్ కానీ అయానిక్ మొబిలిటీ ఆఫ్ యానియాన్ కానీ ఈజీగా కట్టవచ్చు. దట్ ఈస్ ద సెకండ్ అప్లికేషన్ ఆఫ్ కోల్రాష్ లా. కమింగ్ టు ద థర్డ్ అప్లికేషన్. ఓకే, కమింగ్ టు ద వీ కెన్ డిటర్మైన్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ ఏ క్యాటయాన్. ఓకే, ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ టీతో సూచిస్తాం సార్. ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటయాన్ కానీ యానియాన్ కానీ ఈ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ని ఈజీగా కట్టవచ్చు సార్. TC ఈక్వల్ టు ఈ ఫార్ములా TC ఈక్వల్ టు లాంబ్డా C బై లాంబ్డా ఇన్ఫినిటీ, లేదా TA యానియాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ కట్టాలంటే లాంబ్డా A బై లాంబ్డా ఇన్ఫినిటీ. ఓకే, దాని యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఏదో ఒక సొల్యూషన్లో ఒక యానియాన్, ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉందనుకోండి సార్. NaCl యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే మీకు ఫర్దర్ టాపిక్స్లో ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే ఏంటి, దాన్ని ఎక్స్పెరిమెంటల్గా ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నేను చెప్తాను. జస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏంటి ట్రాన్స్పోర్ట్ నెంబర్, ఏదో ఒక క్యాటయాన్కి యానియాన్కి ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటే నథింగ్ బట్ ఏంటంటే ఆ సొల్యూషన్లో ఫ్లో అయినటువంటి యొక్క పాస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీ అనుకోవచ్చు సింపుల్గా. దాన్నే ఆ సొల్యూషన్లో ఉన్నటువంటి క్యాటయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ కానీ
ఎన్ని యానియాల ద్వారా ఎలక్ట్రిసిటీ పాస్ అయితే దాన్ని యానియాల యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ అంటాం. ఆ ట్రాన్స్పోర్ట్ నెంబర్ అనేది ఏ సొల్యూషన్లో అయినా క్యాటయాన్కైనా యానియాన్కైనా ట్రాన్స్పోర్ట్ నెంబర్ కట్టాలంటే ఈజీగా కోల్రాష్ లా బట్టి కట్టవచ్చు. ఆ కోల్రాష్ లా బట్టి ఎలా కట్టామంటే క్యాటయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ కట్టాలంటే λc/λ∞. అంటే ఏంటి? ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ క్యాటయాన్, ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిటీ డొల్యూషన్. ఓకే, ఈ రెండు వాల్యూస్ తెలిసినట్లయితే క్యాటయాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ అని కట్టవచ్చు. సింపుల్గా క్యాటయాన్ యానియాన్ యొక్క ట్రాన్స్పోర్ట్ నెంబర్ కూడా ఈ విధంగా ఈ ఫామ్లోతో కట్టవచ్చు అనమాట. ఓకే, ఇలా మనం థర్డ్ అప్లికేషన్ చెప్పొచ్చు. అండ్ లాస్ట్ అప్లికేషన్. ఓకే, లాస్ట్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే బై యూజింగ్ దిస్ లా వీ కెన్ క్యాలిక్యులేట్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్. ఆల్ఫాతో చూపిస్తాం కదా ఈ ఫామ్లోతో, ఈ కోల్రాష్ లాతో మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. బై డెఫినేషన్ ఫార్ములా ఆఫ్ λv/λ∞. ఓకే, ఈ ఫార్ములా బట్టి ఈక్వివలెంట్ కండక్టర్స్ ఇవి తెలిస్తే మనకి ఆ మొత్తం సొల్యూషన్లో ఎంత డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఉన్నదంటే ఆల్ఫా ఎన్ని అయాన్స్గా విడిపోతున్నాయి అనేది మనం చెప్పొచ్చు. అదే ఎన్ని అయాన్స్గా విడిపోవడానే మనం డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అంటాం కదా. మొత్తం డిసోసియేషన్ ఆల్ఫాతో సూచిస్తే ఈక్వివలెంట్ వెయిట్స్ అనేవి తెలుస్తాయి కాబట్టి ఇండివిజువల్గా ఈక్వివలెంట్ తెలిస్తే దాన్ని బట్టి మనం ఆల్ఫా అనేది డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఈజీగా కట్టవచ్చు అనమాట. ఓకే, λv మీన్స్ ఏంటంటే ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ వి డైల్యూషన్. సమ్ వి ఎంతో కొంత వి అంటే ఎంతో కొంత వాల్యూమ్ దగ్గర మనం డైల్యూట్ చేస్తే ఆ డైల్యూషన్ దాని యొక్క కండక్టెన్స్. ఇదేంటి? ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఆ రెండు రేషియో చేస్తే డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ అనేది ఈజీగా కట్టవచ్చు అనమాట. ఓకే, దీస్ ఆర్ 4 అప్లికేషన్స్ ఆఫ్ కోల్రాష్ లా. ఓకే, ఈరోజు మన క్లాస్లో క్లియర్గా ఇంపార్టెంట్ టర్మ్స్ ఇన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ ఒక ఇంపార్టెంట్ లా తెలుసుకున్నాం. దట్ ఈస్ ద కోల్రాష్ లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ టాపిక్స్ అనేవి నెక్స్ట్ క్లాస్ నుంచి నేర్చుకుందాం. ఓకే, కొంచెం క్లాస్ స్పీడ్గా అయినా మ్యాక్సిమం అంతా కూడా మనకి క్లియర్గా ఉంటుంది. ఒకవేళ మీరు క్లాస్ ఫాలో అయిపోయినా సరే మనకి ఆటోమేటిక్గా ఈ క్లాసెస్ అనేవి డౌన్లోడ్లో ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి మళ్ళీ రివిజన్ చేయొచ్చు. ఓకే, ఈరోజు చెప్పిన క్లాస్ ఒకసారి రివిజన్ చేసినట్లయితే జస్ట్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే ఏంటి అండ్ దాన్ని ఉన్నటువంటి ఇంపార్టెంట్ టర్మ్స్ నేర్చుకున్నాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ ద which is the chemistry deals with the relation between the electrical energy and chemical energy అనుకోవచ్చు. అందులో ఇంపార్టెంట్ టర్మ్స్ 1 by 1 చూసుకున్నట్లయితే కండక్టర్ ఇట్ ఈస్ ద ఏమంటాం ద సబ్స్టెన్స్ is allowed to flow of electricity through itself. Those substances are called as a conductors. Okay, again these conductors are called classified into 2 types. One is the electronic conductors and electrolytic conductors. Coming to the electronic conductors, this is the substances it is due to the flow of electrons. Those conductors are called as a electronic conductors. And coming to the electrolytic conductors, it is due to the flow of ions. Flow of ions ద్వారా మనకి ఎలక్ట్రిసిటీ పాస్ అయితే అటువంటి సబ్స్టెన్సెస్నే మనం ఎలక్ట్రోలైటిక్ కండక్టర్స్ అంటాం. అండ్ కమింగ్ టు ద కండక్టెన్స్ అని దేని చెప్తామంటే ద ఎబిలిటీ ఆఫ్ పాసింగ్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఆఫ్ ఎ శాంపిల్ ఆర్ సబ్స్టెన్స్. ఆ సబ్స్టెన్స్లో ఎంత ఎబిలిటీ ఉంది ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వడానికి చెప్పేదే మనకి కండక్టెన్స్. దిస్ ఈస్ డినోటెడ్ బై C, and C is nothing but the reciprocal of resistance, and C equal to 1 by R, and units are ఆర్ని మనం ఓమ్తో చూపిస్తాం కాబట్టి ఇన్వర్షన్ కాబట్టి ఓమ్ ఇన్వర్స్. అండ్ కమింగ్ టు ద స్పెసిఫిక్ కండక్టెన్స్ మనం ఏం చెప్తాం సార్? స్పెసిఫిక్గా ఒక సబ్స్టెన్స్లో ఎటువంటి సబ్స్టెన్స్ లెంత్ ఏ ఏరియా కలిగిన సబ్స్టెన్స్లో ఎంత స్పెసిఫిక్గా కండక్టెన్స్ అనేది పాస్ అవుతుందో మొత్తం దాన్ని మనం స్పెసిఫిక్ కండక్టెన్స్ అంటాం. స్పెసిఫిక్ కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద కండక్టెన్స్ పాస్డ్ ఇన్ ఏ లెంత్ అండ్ ఏ ఏరియా ఆఫ్ సబ్స్టెన్సెస్. దోస్ కండక్టెన్స్ ఇస్ కాల్డ్ యాజ్ ఏ స్పెసిఫిక్ conductance, and units are like this ohm inverse and centimeters. Coming to the equivalent conductance, and same మళ్ళీ స్పెసిఫిక్ కండక్టెన్స్ లాగే కాకపోతే ఇక్కడ ఈక్వివలెంట్ అన్నాం కాబట్టి ఒక సొల్యూషన్లో ఎటువంటి సొల్యూషన్లో 1 గ్రాము మరియు 1 గ్రాము సొల్యూట్ దాన్ని ఎలక్ట్రోలైట్ అంటాం. మరి 1 cc ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ అయినటువంటి సొల్యూషన్లో
పాస్ అయినటువంటి ఎలక్ట్రిసిటీనే మనము ఈక్వివలెంట్ వెయిట్ అంటాం. ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటాం. ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద కండక్టెన్స్ ఈజ్ పాస్డ్ ఇన్ ఏ వి డైల్యూషన్ అంటాం. వి డైల్యూషన్ కలిగి ఉన్న సొల్యూషన్లో పాస్ అయినటువంటి కండక్టెన్స్. మళ్ళీ వి డైల్యూషన్ ఎలా ఉంటుంది సార్? 1 గ్రామ్ ఆఫ్ సొల్యూట్ ఆర్ ఎలక్ట్రోలైట్ డిజాల్వ్డ్ ఇన్ ఏ 1 cubic centimeter ఆఫ్ సాల్వెంట్. ఓకే, ఈ వాల్యూని మనం ఈ డైల్యూషన్ని మనం 1/c అంటాం. డైల్యూషన్ అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది? ఆ సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడుతుంది. కాన్సన్ట్రేషన్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద వి పెరుగుతుంటే సి తగ్గుతుంటే సి తగ్గుతుంటే వి పెరుగుతూ ఉంటుంది. దాన్ని సి అనుకున్నాం. ఈ కండక్టెన్స్ని మనం స్పెసిఫిక్ కండక్టెన్స్గా తీసుకోవచ్చు కాబట్టి కే అని రాసుకున్నాం. దేర్ఫోర్ లాంబ్డా k/c and the units are denoted be like this. Okay, these are the important terms. And coming to the dilution law, coulraush law em cheptadi? It is the conductance, according to this law, the equivalent conductance of an electrolyte at infinite dilution is equal to the sum of the equivalent conductance of cation and equivalent conductance of anion. సింప్లీ ఆ స్టేట్మెంట్ రాస్తాం, ఈ రెండు డొనేట్ చేస్తాం, 1/1 అప్లికేషన్ అని రాస్తాం. ఖచ్చితంగా ఎస్ఏకి అడిగితే మనం 1/1 రాయాలి. అప్లికేషన్స్ ఏంటి? ఫస్ట్ అప్లికేషన్స్, వీ కెన్ డిటర్మైన్ ఈజీలీ ద ఈక్వివలెంట్ కండక్టెన్స్ ఆఫ్ ఏ స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్స్ లైక్ NaCl, NaOH అండ్ CONA. వాటిని ఈ విధంగా మనం డిటర్మైన్ చేయొచ్చు. అండ్ సెకండ్ ఈజ్ ద ఈజీలీ డిటర్మైన్ ద అయానిక్ మొబిలిటీ ఆఫ్ క్యాటియాన్ అండ్ యానియాన్స్. అయానిక్ మొబిలిటీ అనేది ఈ ఫార్ములాస్ బట్టి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఈజీలీ డిటర్మైన్ ద ట్రాన్స్పోర్ట్ నెంబర్ ఆఫ్ క్యాటియాన్స్ అండ్ యానియాన్స్ బై దిస్ ఫార్ములాస్. ఓకే, ఇందులో ఈ అన్ని ఫార్ములాస్ మనకు తెలిసినవి. కండక్టెన్స్, ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ ఈక్వివలెంట్ కండక్టెన్స్ మరియు ఈక్వివలెంట్ కండక్టెన్స్ అంటే ఇన్ఫినిట్ డైల్యూషన్. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా టీఏ కట్టాలంటే యానియాన్ యొక్క కండక్టెన్స్ బై ఈక్వివలెంట్ కండక్టెన్స్ అట్ ఇన్ఫినిట్ డైల్యూషన్. అదేవిధంగా బై యూజింగ్ దిస్ లా ఈజీలీ డిటర్మైన్ ద డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ బై lambda v and lambda infinity. Lambda v is nothing but the equivalent conductance at V dilution. Lambda infinity is nothing but the equivalent conductance at infinity dilution. ఓకే, ఈ విధంగా మనం ఈరోజు క్లాస్లో జస్ట్ ఒక కాన్సెప్ట్ అండ్ ఇంపార్టెంట్ టర్మ్స్ అనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వస్తాయి. అది స్టాండర్డ్ డైల్యూషన్ లా అండ్ డెబై-హుకెల్ లా అండ్ డెబై-హుకెల్-హాన్సాకర్ లా, ఇలా మనకి సిలబస్లో ప్రకారం 1/1 వెళ్ళిపోదాం అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ టాపిక్స్ అనేవి చూద్దాం సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్, అండ్ దిస్ ఈజ్ రాజు సైనింగ్ ఆఫ్. జై హింద్.